ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఎంతో శోక సముద్రంలో ఉన్నాం. మన ప్రియతమ మేత్రానులు, అగ్రపీఠాధిపతులు, విశ్రాంత పీఠాధిపతులు అయినటువంటి మల్లవరపు ప్రకాష్ బిషప్ గారు మరణించి ఉన్న వార్త మనందరికీ తెలిసిందే. మరి ఆయన జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. ఎన్నో మేత్రాసనంలో పనిచేసి తనదైన శైలిలో ఎంతో గొప్పగా ఆ యొక్క మేత్రాసనాన్ని నడిపారు. మరి దానికంటే ముందు ఇక్కడున్నటువంటి పునీత యోహాను గురు విద్యాలయంలో ఒక రథ సారథిగా ఎంతో గొప్పగా పనిచేసి ఉన్నారు. మరి ముఖ్యంగా తను బోధించినటువంటి సబ్జెక్ట్ క్రిస్టాలజీ, అంటే క్రీస్తు చరిత్ర, క్రీస్తు తత్వము, క్రీస్తు స్వభావము, వారు చేసినటువంటి పరిచర్యలు ఎంతో చక్కగా బోధించున్నారు. అదేవిధంగా ఆంథ్రోపాలజికల్ థియాలజీ అనేటువంటి సబ్జెక్టు కూడా ఇక్కడ బోధించి ఉన్నారు. వారు ఈ యొక్క గురు విద్యాలయంలో 1991 నుంచి 97 వరకు ఒక రథ సారథిగా పనిచేసి ఉన్నారు. మరి ఎంతో చక్కగా గురు విద్యార్థులను బోధించి వారందరినీ కూడా ఒక గొప్ప ఉన్నతమైనటువంటి గురువులుగా తయారు చేసి ఉన్నారు. మరి నేను తన తర్వాత ఇంకా కొంతమంది రెక్టర్స్ తర్వాత నేను ఆ బాధ్యతలను ఇక్కడ స్వీకరించి ఉన్నాను. ఇది నా యొక్క బాధ్యతగా భావించి ఈరోజు తను చేసినటువంటి గొప్ప కార్యాలని మీకు వెల్లడి చేస్తున్నాను. తను ఒక మృదు స్వభావి, మరి ఎంతో చక్కగా అందరినీ కూడా ఆప్యాయతతో పలకరిస్తూ అందరినీ హక్కున చేర్చుకునేటువంటి మంచి సుగుణాలు ఉన్నటువంటి మన విశ్రాంత తండ్రి గారు. మరి ఇంకా ఇతర మేత్రాసనలు ఉన్నప్పుడు కూడా ఎంతోమంది గురువులను చక్కగా తీర్చిదిద్దారు. మరి ఎవరిని కూడా నొప్పించకుండా అందరితో ఎంతో ప్రేమతో, మరి స్నేహ స్వభావి అయినటువంటి వీరు మన మధ్యలో లేరు. కాబట్టి ఇక మనం చాలా శోక సముద్రంలో ఉన్నాము. అయినప్పటికీ వారు మనకిచ్చినటువంటి సందేశాన్ని బట్టి, వారు మనకు నేర్పినటువంటి సుగుణాన్ని బట్టి మనం వారికి కృతజ్ఞత చెల్లిస్తూ, మరి వారు చేసినటువంటి తప్పిదాలన్నీ కూడా ప్రభువు మన్నించి వారికి నిత్య విశ్రాంతిని దయచేయమని ఈ సమయమందు మనందరం కూడా ప్రార్థిద్దాము. మరి ఆ గొప్ప వ్యక్తిని దేవుడు ఇంకా ఉన్నతమైనటువంటి నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థన చేసుకుందాము. మన విశ్రాంత తండ్రి గారు మల్లవరపు ప్రకాష్ బిషప్ గారు మరి హైదరాబాదు అగ్ర మేత్రాసనంలో పనిచేసి ఇక్కడి నుంచే వారు ఒక రెక్టర్గా అయిన తర్వాత మేత్రానులుగా ఎంపిక చేయబడ్డారు. మరి ఆ మేత్రాసనానికి చెందినటువంటి నేను చాలా గర్వపడుతున్నారు. ఎందుకంటే అంత గొప్ప మహానుభావుడు ఇక్కడి నుంచి వెళ్ళటం, మరి ముఖ్యంగా నిజామాబాద్ ప్రాంతంలో మారుమూల గ్రామం నుంచి ఆయన రావటం, గురువుగా అక్కడ అభిషేకాలు కావటం, అటు తర్వాత ఇంత గొప్ప పదవులు స్వీకరించటం, ఇంకా బిషప్గా వ్యవహరించటం ఎంతో గర్వపడేటువంటి సందేశం, గర్వపడేటువంటి పరిస్థితి మనం తెలుసుకోవాలి. తర్వాత మరి ఇక్కడ సెమినార్లో ఉన్నప్పుడు తను థియాలజీ డాక్ట్రిన్ అనేటువంటి అంశాన్ని కూడా నడిపారు. మరి ముఖ్యంగా ఈ తెలుగు థియాలజీ, వేదాంత శాస్త్రం అని, తర్వాత దైవ శాస్త్రం అని ఎప్పుడు కూడా తెలుగులో థియాలజీని ప్రోత్సహించారు, ఎంతో చక్కగా నడిపారు. మరి అలాంటి గొప్ప మనిషి మరి ముఖ్యంగా థియాలజీ విషయంలో చాలా ఇంట్రెస్ట్ చూపించి మంచిగా గొప్ప నడిపారు. వారికి మన కృతజ్ఞతలు.